మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కాకపోతే కష్టం మీదే పనులు అవుతూ ఉంటాయి. అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, అతి కష్టం మీదే వ్యాపార లాభాలు రావడం కానీ, ఏం పని చేసినా సులువుగా అవ్వదు. కానీ కష్టపడితే మాత్రం ఈ నెలలో అందరికీ విజయాలు అయితే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా బద్ధకము లేజినెస్ తగ్గించుకోండి. అలాగే పాజిటివ్ థింకింగ్ చేయండి. నెగిటివ్గా ఆలోచించకండి. అవుతుంది అనే దృఢ సంకల్పంతో చేయండి. మీకు ఏ పనైనా సరే ఈ నెలలో పూర్తవుతుంది. విద్యార్థులు కూడా కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది ముఖ్యంగా. కాబట్టి చదువు పట్ల కాన్సన్ట్రేషన్ పెంచుకోండి. సెల్ ఫోన్లను పక్కన పెట్టండి చదివే టైంలో. కాబట్టి జాగ్రత్తగా చదివితే విద్యార్థులు కూడా చక్కని పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. డబ్బులు సంపాదించడానికి ఆశ పెరుగుతుంది. ఏదో రంగా డబ్బులు సంపాదించాలని తాపత్రయం, డబ్బు విలువ తెలియడంతో పాటుగా అలాగే సంపాదించిన డబ్బులు చాలా జాగ్రత్త పెట్టుకోవడము, పొదుపు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అయితే మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేయడం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, కుటుంబం కోసం డబ్బులు ఖర్చు పెట్టడము, కుటుంబంలో వాళ్ళ కోసం ఏదో ఒక రకమైనటువంటి తాపత్రయపడడం చేసే అవకాశాలు ఉన్నాయి. మీలో నీతి నిజాయితీ పెరుగుతుంది. సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గుర్తింపు బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే పిల్లల ఉద్యోగాలకి, సంతానానికి, పిల్లలకు సంబంధించినటువంటి ఏవైనా వ్యాపారాల కోసం, పిల్లల్ని చదివించడం కోసం బాగా తాపత్రయపడతారు. ఎక్కువ శ్రమ పడతారని చెప్పచ్చు. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం, వ్యాపారంలో ఎక్కువ శ్రద్ధ పెట్టి తక్కువ మార్జిన్స్తో ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకుని వ్యాపార లాభాలు పొందగలుగుతారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు డాక్టర్లను మార్చడం కానీ, వైద్య విధానాన్ని మార్చడం కానీ, లేదా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన శైలి వల్ల కానీ, సమయానికి తినడం, సమయానికి పడుకోవడం వల్ల కూడా మీకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పచ్చు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం, ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం మీకు చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఈ నెల. ప్రతి విషయంలోనూ కూడా ఇతరుల యొక్క సహకారం, అంటే స్త్రీలకు పురుషుల సహకారం, పురుషులకి స్త్రీల సహకారం పరస్పరంగా లభించబోతున్నాయి. అలాగే స్త్రీ పురుష యొక్క సాంగత్యం, అంటే ఒకరినొకరు ఇష్టపడడం కానీ, శారీరకంగా కలవడం కానీ, కామపరమైన కోరికలు తీర్చుకోవడానికి కానీ ఎక్కువ తాపత్రయమును. అయితే వివాహేతర సంబంధాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఉద్యోగాలు చేసే చోట, కాలేజీల్లోనూ, బయట వ్యాపారాలు చేసే చోట కూడా పరస్పర స్త్రీ పురుష సంగమాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాలకి కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ప్రోటీన్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకుని వ్యాయామం చేస్తూ ఉండండి. సమయానికి తినండి. నిద్ర పట్ల ఎక్కువ అశ్రద్ధ పెట్టండి. ఎందుకంటే రాత్రి తొందరగా పడుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి. సెల్ ఫోన్ చూడడం వల్ల నిద్ర పట్టదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని ఈ నెలలో అధిగమించబోతున్నారు. గతంలో ఎవరైతే నమ్మక ద్రోహం చేశారో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పబోతున్నారు. జీవిత భాగస్వామితోటి అన్యోన్యత ఏర్పడబోతోంది. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాలు కానీ, మీరు అనుకున్నటువంటి గోల్స్ కానీ మీరు రీచ్ అవ్వగలుగుతారు ఈ నెల. అలాగే అన్ని పనులు ఆలస్యంగానైనా సరే సాగుతాయి. కాబట్టి కష్టపడండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు లేదా ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి ఉద్యోగాలు నిలబడతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. గృహయోగం కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులు మాత్రం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి. మెంటల్ టెన్షన్లు ఎక్కువైపోతాయి ఉద్యోగాలు చేసే చోట. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం రావాలంటే జాతకంలో బలం కూడా కావాలి. అందుకనే జాతకాలు చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా యోగించట్లేదు అనుకోండి, వాటి జపాలు, పూజలు, హోమాలు చేసుకోవచ్చు. అంచేత మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. కాబట్టి తద్వారా ఏ ప్రయత్నం చేసినా అది ఉద్యోగానికనే కాదు, వివాహానికి, సంతానానికి, ఆర్థిక ఇబ్బందులు ఏ సమస్య ఉన్నా కూడా పర్సనల్ జాతకంలో ఉండే లగ్న బలం ముఖ్యం. కాబట్టి అందరూ జాతకాలు చూపించుకునే ప్రయత్నం చేయండి. ఇక కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ప్రపోజ్ చేయడానికి చాలా అనుకూలమైన సమయంగా ఈ నెల కనబడుతోంది. అయితే ఆహారం విషయంలోనూ, ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టకపోతే దీర్ఘకాలిక రోగాలు లేని వారికి రావడం కానీ, లేదా హాస్పిటల్ పాలవడం కానీ, శస్త్రచికిత్స అవకాశాలు కానీ ఎక్కువైపోతాయి. కాబట్టి
ఆహారం విషయంలో లౌల్యం పనికిరాదు. బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు ఖచ్చితంగా మానేయండి, అనుమానం ఏం లేదు. ఇక సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగలుగుతారు. కొత్త వ్యాపారాలు కానీ, ఇండస్ట్రీలు కానీ, లేదా ఏదైనా పెట్టగలుగుతారని చెప్పొచ్చు. వాటికి లోన్లు లేదా వాటికి సంబంధించినటువంటి పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూములు ఎందు, గృహాలు ఎందు పెట్టుబడులు కలిసి వస్తున్నాయి. గృహాలు లేని వారికి గృహ యోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో పాటుగా గుర్తింపు బ్రహ్మాండంగా లభిస్తోంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. గృహ నిర్మాణ పనులు అంటే కొత్తగా ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా, ఇల్లు కొనాలనుకున్నా ఈ నెలలో చాలా బాగా కలిసి వస్తుంది. పొలాలు కొనడం కానీ, లేదా వ్యవసాయం చేయడం కానీ ఇవన్నీ మీకు కలిసి వస్తున్నాయి. వ్యవసాయ లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ నెలలో. చదువుకున్న వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఈ నెలలో. ముఖ్యమైనటువంటి పనులన్నీ కొంచెం ఆలస్యంగా పూర్తవుతున్నాయి. పిల్లలకి సంబంధించి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జనంలో ఆకర్షణ ఏర్పడడం, అందరూ మిమ్మల్ని మెచ్చుకోవడం, ఇష్టపడడం జరుగుతోంది. మీ జీవితాన్ని మరుపు తిప్పే నిర్ణయం ఈ నెలలో మీరు తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. కోర్టు సమస్యలు కొంచెం ఆలస్యంగా మీకు విజయం కలగజేస్తున్నాయి. కొంచెం వాయిదాలు పడే అవకాశాలు కొన్ని విషయాల్లో ఉన్నాయి. ఏదైనా ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగా పూర్తవుతోంది. ఆస్తి లావాదేవీలు కానీ, అన్నదమ్ములతో వివాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే అంతర్గత శత్రువులు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా నరదిష్టి, నరకోశ బాగా ఉంది. మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కాబట్టి ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మార్పు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపారంలో అయితే లాభాలు అయితే పొందగలుగుతారు. అయితే మార్జిన్ తక్కువ వేసుకోండి, కస్టమర్ని ఆకర్షించుకోండి, అరువులు ఇవ్వకండి. వ్యాపారం బాగుంటుంది మీకు. అలాగే పోటీతత్వంతో వ్యాపారం చేయండి. అనేక కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతర ప్రాంతాల్లో తిరగడం, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, బిందు వినోదాలు పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించి సక్సెస్ అవుతారు. భార్యాభర్తలు ఒకళ్ళొకరు అర్థం చేసుకోగలుగుతారు. పరువుకి, ప్రతిష్టతకి, గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎటువంటి కష్టాన్ని వచ్చినా సరే ఎదుర్కోగలుగుతారు. ప్రశాంతంగా ఒంటరిగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి తాపత్రయపడతారు. వ్యామోహాలు విపరీతంగా పెరుగుతున్నాయి, స్త్రీ పురుష వ్యామోహాలు. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, ఎక్కడైనా సరే కాలేజీల్లో కూడా ఈ పురుష వ్యామోహాలు, స్త్రీ వ్యామోహాలు ఉన్నాయి. కాబట్టి వివాహేతర సంబంధాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. వాటి వల్ల అగౌరవ పాలయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. అలాగే కుటుంబ కలహాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, అలాగే యొక్క ప్రేమికుల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ప్రేమికులకు మాత్రం మొత్తం మీద ఎలాగైతే విడిపోయిన ప్రేమికులు కలవడము, ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవడము, లేదా వివాహాలు జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చేయాలి ఈ నెల. అలాగే మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని చక్కగా అభివృద్ధిపరచుకోగలుగుతారు. టాలెంట్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. వివాహం కాని స్త్రీ పురుషులకి కష్టం మీద వివాహ యోగాలు ఉన్నాయి. ఖచ్చితంగా జాతకం చూపించుకుని ఎదురుకు వెళ్ళండి. అలాగే కొన్ని రకాల సమస్యలు మాత్రం వెంటాడుతూ ఉన్నా కూడా రాజకీయ నాయకులకి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ పరంగా ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. కేసుల నుంచి బయటపడగలుగుతారు. విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేయడం, వాహనాలు మార్చడం, యంత్ర పరికరాలు కొనడం, అలాగే విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. విడిపోయినటువంటి వ్యక్తులు తిరిగి కలవడంతో పాటుగా చెడిపోయిన వాహనాలు రిపేర్లు చేయించుకోవడము, గృహ మరమ్మతులు చేయించుకోవడము, ఇంటికి సంబంధించినటువంటి అవసరాలు కొనుగోలు చేసుకోవడము, ఆన్లైన్ షాపింగ్లు కనపడుతున్నాయి. అయితే క్రెడిట్ కార్డులు, ఈఎంఐల ద్వారా అతిగా మాత్రం కొనుగోలు చేయకండి, తర్వాత ఇబ్బంది పడతారు. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది, జాగ్రత్త. కొంతమందికి తప్పనిసరి పరిస్థితులు అప్పులు ఇవ్వడం వల్ల కానీ, ఆర్థిక సహాయం చేయడం వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి అత్యవసరమైతేనే అలాంటి నిర్ణయాలు తీసుకోండి. రాజకీయ నాయకులు చక్కని పదవులు కనపడుతున్నాయి. విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, కష్టపడడము, చదువు పట్ల ఆసక్తి, చదువు విలువ తెలుసుకోవడంతో పాటుగా విదేశీ విద్యలు రాణిస్తాయని చెప్పచ్చు. అలాగే ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. అధికారిక బాధ్యతలు చేపట్టగలుగుతారు. ఉద్యోగ కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఉద్యోగ నష్టాల నుంచి మళ్ళీ భర్తీ అవుతాయని చెప్పచ్చు. పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. కొత్త ఉద్యోగ మార్పులు అనుకూలిస్తూ ఉన్నాయి. అలాగే స్త్రీలకు కూడా ఆభరణ యోగ్యత కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగం చేసే చోట జీతాలు పెరుగుతాయి. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. వ్యాపారస్తులు డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి. ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి. హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారాన్ని విస్తరింప చేయగలుగుతారు. వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతూ ఉన్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా
ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.